ఏఐ ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే హవా. బ్యాంకింగ్ మొదలు హెల్త్ సెక్టార్ వరకు అన్ని రంగాలు ఏఐకే పెద్దపీట వేస్తున్నాయి. దేశీయ వ్యాపార సంస్థలు కృత్రిమ మేధ వినియోగానికి బడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఎంకి పెళ్లి సుబ్బిచ్చావుకొచ్చిందన్నట్టు ఏఐ వినియోగం టెక్కి ఉద్యోగులకు ఎసరు పెడుతోంది. ఆధునిక సాంకేతికల్లో ఒకటైన కృత్రిమ మేధ కారణంగా ఏటా లక్షల ఉద్యోగాలకు కోత పడుతోంది. ఈ సాంకేతికత వినియోగం నానాటికి పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు, స్టార్టప్లు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తామంటున్నారు కంపెనీలు. గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 4.25 లక్షల మందికి పైగా ఉద్యోగులపై వేటు కత్తిపడింది. వీరిలో 36,000 మందికి పైగా ఉద్యోగులు భారత్లోనే ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది రిటైల్ టెక్, కన్స్యూమర్ టెక్, ఫిన్టెక్ రంగాలకు చెందిన కంపెనీలు అధిక సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్టు layoffs.fyi వెబ్సైట్ వెల్లడించింది. కంపెనీల వారీగా చూస్తే ఖర్చుల తగ్గింపు, వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా పేటీఎం సంస్థ 1000 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపింది. ప్రముఖ సామాజిక మాధ్యమం షేర్చాట్ 200 మంది ఉద్యోగులను తొలగించింది. అంటే షేర్చాట్ ఎంప్లాయీస్ లో 15% మందికి ఉద్వాసన తప్పలేదు. ఇక గేమ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లోకో సంస్థ మొత్తం 110 మంది ఉద్యోగుల్లో 40 మందిని అంటే 36% ఉద్యోగులకు పింక్ స్లిప్పులు ఇచ్చింది. టెక్ దిగ్గజం గూగుల్ ఆధ్వర్యంలోని ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అడ్డా 247 దాదాపు 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ దాదాపు 5,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గత రెండేళ్లలో బైజూస్ స్టార్టప్ మొత్తం 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ఇప్పటికే 2 విడతల్లో 400 మంది ఉద్యోగులపై వేటు వేసిన కిరాణా సరుకుల డెలివరీ సంస్థ డన్జో సెప్టెంబర్లో మరో 200 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల ఊచకోత కొనసాగుతోంది. ఏఐ వినియోగం పెరగటంతో టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయిన టెక్ ఉద్యోగులు 4.25 లక్షల మంది. ఒక్క భారత్లోనే 35,000 మంది జాబ్స్ పోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 2,60,771 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మొత్తం 1,178 కంపెనీలు ఉద్యోగులకు నిర్దాక్షిణ్యంగా ఉద్వాసన పలికాయి. గత రెండేళ్లలో సగటున రోజుకు 582 మంది ఉద్యోగాలు కోల్పోయారు. గతేడాది 1,64,769 మంది ఉద్యోగులకు పలు కంపెనీలు పింక్ స్లిప్లు ఇచ్చాయి. గతేడాది మొత్తం 1,061 కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఇన్ని లక్షల మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న ఏఐలు అంతగా ఏముంది? ఏంటి దాని గొప్పతనం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అధునాతన సాంకేతిక విప్లవం. బ్యాంకింగ్, బీమా, ఇతర ఆర్థిక సేవలు, మీడియా, టెలికాం, ఆరోగ్య సేవల రంగాల్లోని సంస్థలు ఏఐని అధికంగా వినియోగిస్తున్నాయి. ఈ సంస్థలు రెస్పాన్సిబుల్ ఏఐకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీనికి అవసరమైన పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు వెనుకంజ వేయటం లేదు. ఇప్పటి వరకు రెస్పాన్సిబుల్ ఏఐ విధానాలను అమలు చేయని సంస్థలు సైతం ఇకపై ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. దేశీయ వ్యాపార సంస్థలు ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించడానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం కోట్లు వెచ్చిస్తున్నాయి. 10 మంది చేసే పనిని ఒకే మెషిన్ చేయటంతో ఇక ఉద్యోగుల అవసరమేంటని కంపెనీలు భావిస్తున్నాయి. దాని ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు.